మా గురువు చచ్చిపోయినా మా గురువు నీ గురువేనా? అయ్యో మా గురువు చచ్చిపోయినా? మీ గురువు చచ్చిపోయినా నువ్వు కూడా చచ్చిపోయి. అయ్యా మళ్ళయ్యా చచ్చిపోయిన మరి ఏ బ్రాహ్మణ మీద అడగచ్చిందో. అయ్యా నువ్వు బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడేనా? అదే నా భర్త ఏంటిది గంటలు అడిగిపోను. అయితే నా భర్త సరిగ్గా పెడుతున్న 101 గ్రామాల బట్టలు అన్నం చేస్తున్నా. బట్టలు చదువుతున్నా. ఆవుదానం భూదానం గోదానం చేస్తా. నా భర్త దగ్గర సరిగ్గా పెడతాం. 101 గ్రామాల బట్టలు కావాలి. బ్రాహ్మణులు కావాలంటున్నా? ఓళ్ళు ఉన్నాం మేమే. ఓళ్ళు మీ తాతలు మీ చిన్న కొడుకులు మీ మనమలు మనవరాలు అదే ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది. మాది పెద్ద ఫ్యామిలీ మొత్తం దొరకతావు. సీజన్ కట్టావు మొత్తం దొరకతావు. నీ సత్తం మాట దొరకదు కానీ అదే నువ్వు బ్రాహ్మణుడేనా? నీ మొక్క చూస్తే బ్రాహ్మణ మొక్క కొడతలేదు. సీజన్ బిడ్డ ఎత్తంటే ఎప్పటికైనా అప్పటికైనా బ్రాహ్మణులకు బట్టలు నమ్మద్దు. అందుకని బిడ్డ మరి ఒక నువ్వు ఓక తండ్రును నాకు నమ్మకం లేదు. నీ చేతిలో పొలందండి అది గంట గడుసురం పెట్టిపో. అరే నువ్వు ఎక్కడన్నా పోయి గుళ్ళ కాడిపోయి ఏనాడు గంట కొడుకుంటా మందిలకు చూపామనుకో మరి బిడ్డ మరి ఒక దంగమై వచ్చినట్టు చెప్పి దాన ధర్మాలు చేస్తుంటే నన్ను మర్చిపోతావు. నా పండు బింగం అయిపోతావు. నువ్వు అక్కడనే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా. సరే పెడుతున్నా తీసుకో. నీ యొక్క మేళములు ఉందండి ఇవి రుద్రాక్షమాల అవి విషయం పెట్టిపో. పెడుతున్నావా? అదే బాగా మరి ఒక నీ ముట్టికుందేంది అది ఆయన గీదన్నమాట. అదే నీ ముట్టికుంది ఇది మడిపంచి కట్టుకునే ఓం నమ శివాయ ఓం నమ శివ నారాయణ నారాయణ హరి ఓం నారాయణ ముందే దీపం అయితే మడి పంచే. ఇది మడి పంచేనా పంచినా నీ కన్ను పడ్డది. నువ్వు నాకు చూసిరాకి ఇచ్చట్లేవు. అయితే నీ పంచే నీ ముట్టికున్న మడి పంచి ఇప్పుడే పెట్టు. నీ మడి పంచి ఇప్పుడే పెడితే ఎందుకంటున్నావు? ఒక మడిపల్లి కట్టుకొని గుళ్ళలో గుళ్ళుకోకల కడుకోయి మరి మడిపల్లి గుణం చేసుకొని మరి ఒక గంట పడుకొని కూడా పోతుంటే మరి ఎక్కడ బ్రాహ్మణ వచ్చిన చెప్పి 1 కోటి కుల మధ్య దానకర్మం చేస్తారు. నన్ను మర్చిపోతావు. నా పండు బియ్యం అయితే బిడ్డను అక్కడ వెళ్ళిపో. నా పంచే నేను ఎట్లా పోవాలి? నీ ధర పండు వాళ్ళగా ఏం లేదా? ఏం లేదంటే మేము బ్రాహ్మణులు మడి పంచే కట్టుకొని వచ్చినాం. అదే పని బిడ్డ నేనే పని చేస్తుంది. ఆయన కూడా మా ఫ్యామిలీ బ్రాహ్మణుడిని అది 3 నీ 3 కదా పొద్దు కలర్లో కలుస్తుంది. ఇక 101 బ్రాహ్మణులను తోలుకొని వస్తానని 2 భగవంతుడు మల్లయ్య ఇక ఎట్లా వెళ్ళిపోతున్నాడు. రామ రామ ఇక నేను వెళ్ళిపోయి 101 బ్రాహ్మణులను తోలుకొని వచ్చి సరిగంట పెడుతున్నాడు. మా దేవుడు చచ్చిపోయింది, మా గురువు చచ్చిపోయింది. హరి మా గురువు పేరు సరిగంట పెడుతుంది. సరిగంట కానీ 101 బ్రాహ్మణులు కావాలని ఇక బ్రాహ్మణుల కొరగంట వెళ్ళిపోతున్నారు. రామ రామ ఈ పొద్దుల బాబా నేను అనగా బతికుండగా నా యొక్క పేరు చేస్తామని చెప్పి అది కాకపోతే బాబా 101 బ్రాహ్మణ పిలిపించి గంటలు లేని బ్రాహ్మణులకు గంటలు దానం చేస్తావు, ముగ్గురు లేని బ్రాహ్మణులకు ముగ్గురు దానం చేస్తానంటున్నావా? నువ్వు దానం ఎట్లా చేస్తావు? నేను ఓ బాబా అయ్యల ఈ పొద్దుల్లా నా యొక్క పేరు రకరకాల వంటలు చేపిస్తున్నావు. మరి మనగా మీ బావ మళ్ళీ మరణమైపోయిన చెప్పి నా యొక్క పేరు దినకర్మ చేస్తామంటున్నావా? మరి జంగమయ్య రూపం మీద దేవుడు మళ్ళీ వస్తుండో. ఓ బాబా 1,000 అనగా బ్రాహ్మణులు నేనైతే రైతా ఓడి 101 బ్రాహ్మణులే ఓడి తయారు చేస్తావా? ఓడి సంగారు దేవుడే దశవాది ఓడి పట్టవాడు దేవుడే ఒరి స్వామి వారు దేవుడే మల్లయ్య ఒరి ఎర్రని గుళ్ళకు ఎత్తనే గొప్పవై ఒరి తెల్లని గుళ్ళకే దక్షిణాలు దక్కావై
ఓ బాబా మేడమా ఇయ్యాల ఇబ్బంది కదా బాబా నా యొక్క పేరు వివరంగా దేవరం చెప్తాను బ్రాహ్మణులు కావాలంటున్నావు బిడ్డ నీకు వరంగా పంతులు కావాలంటున్నావా ఒరి సంగారు దేవుడే దశాదిగా ఒరి హరికలి దేవుడే ఎక్కడంతా ఉన్నాడా ఒరి కచ్చలగడ్డకే దేవుడంతా ఉన్నాడా ఒరి కచ్చలగడ్డకే దేవుడంతా ఉన్నాడా ఒరి బ్రాహ్మణి దయ్యాల దేవుడే లేపాడా ఒరి కబడి కొరినా కర్ణాలు చూసానే కచ్చలగడ్డగా తింటున్నారాలు మల్లయ్య కోమడి వారి బ్రాహ్మణి వారి కొడుక కోడి లెక్కల్లో చూసిండురా ఒరి పిడికల భాండారు దేవుడే వచ్చారా ఒరే పిడికల భాండారు దేవుడే వచ్చారా ఒరి కొరిల మీద దేవుడే వచ్చారా ఒరే కబడి దయ్యాలు కొబ్బరి దక్కారా ఒరి బ్రాహ్మణి దయ్యాలు మధురాల వచ్చారా ఒరి బంగారు దేవుడే దట్టవతిలిగా ఏమిరా భగవంత కోటి వేల దయ్యాలు తీసి రారాజు మల్లయ్య దేవరాజు మల్లయ్య ఒరి 101 సంఘాలైతే ఒరి సంఘాలైతే దేవుడే తయారు ఒరి దేవుడు కూడా తయారు చేశారు చదువుల గంటలే నిన్ను గుంపులో దగ్గర బిడ్డ మరి మందులు కట్టి వనంగా ఈనాడు దగ్గర తయారు చేసింది దేవరాజు మల్లయ్య బాబా మేడమని కళ్ళ కావడం పదాలు ఒక్కర మొత్తకపోతే నా పేరు అనగా రారాజు మల్లయ్య అని చెప్పి ఆ చెల్లగడ్డకి చేరవచ్చు అనగా 101 దయ్యాలు 101 దయ్యాలు 101 బ్రాహ్మణులు తయారు చేసిండు మరి కడువేల గంటలు వేసిండు ముంగులాలే సెంచురీ చేసిండు ఏదో సంఖ్య పట్టేది ఏది పట్టే 2 రోజులు ఇప్పుడు సంఖ్య పట్టే 12 పట్టే 5 రోజులు చుక్కని చక్కనే సంగమయ్య అవతారం ఎత్తుకొని బ్రాహ్మణ వదులుకొని ఎట్లా వస్తుండు దేవరాజు మల్లయ్య ఓరే సత్యమయ్యా సత్యమయ్యా తమి చెప్పిన మాట నిజమయ్యా ఓరే సత్యమయ్యా సత్యమయ్యా తమి చెప్పిన మాట నిజమయ్యా ఓరే సత్యమంతా పోయి తమి తగచ్చింది సత్యవంతులు ఉన్నారయ్యా ఒరే నేనుండయ్యా తమి నేనుండయ్యా నేనంటే కందరికి కోపమయ్యా నేనుండయ్యా తమి నేనుండయ్యా నేనంటే కందరికి కోపమయ్యా అటువంటి వరగా తాగారు దేవుడు సత్యమని బ్రాహ్మణ చేస్తారు ఎత్తుకొని దేవుడా మరి హేనాలు యాదలు వంతు తీరలు కట్టి ఇంతవరకు కలమాటారయ్యా ఈనాడు యాదలు తిండి తీరలు కట్టి సిరి మాతారులు వచ్చారయ్యా తత్తమయ్యా తమి తత్తమయ్యా మా స్వామి చెప్పిన మాట నిజమయ్యా ముందుగా లేకుండా ముంగట కూర్చొని ఎత్తు లేని బండి దోలరయ్యా తత్తమయ్యా తమి తత్తమయ్యా స్వామి చెప్పిన మాట నిజమయ్యా ఏలు నిజారా ఎర్రవల్లి ఇక్కడ ముడుగల కొడి కూర్చోరయ్యా 101 గ్రామాల దొరుకుని సత్యమయ్య సత్యమయ్య ఏరుకుంటా నారా నడుతున్న ఏనాడు అనగా చుట్టుముట్టు బాటలు లయంగా నడవ పడత కొనలు ఇలా తినువల్లయ్యా మల్లయ్య పడత కొనలు ఇంకా వచ్చినప్పుడే అది వాళ్ళ కళ్ళ చూసినవా మరి రారాజు మల్లయ్య మర్రమైపోయింది బిడ్డ మరి 3 రోజుల బిడ్డకు పెట్టింది 9 రోజుల 11 రోజుల వరకు పెద్ద దినకరం అని చెప్పి మరి కాకరాక ఏమో కడవల వంటలు బిడ్డల వంటలు చేపించింది బిడ్డ రకరకాల వంటలు తయారుగా పెట్టి 101 బ్రాహ్మణులు ఇచ్చింది 101 బ్రాహ్మణికి గంటలు లేని బ్రాహ్మణ వాళ్ళకు గంటలు దానం చేస్తా ముగ్గులేని బ్రాహ్మణులకు ముగ్గురు దానం చేస్తారని చెప్పి లోకాలు జంగమయ్యా అమ్మా మేడలమ్మా మరి మనగా మా గురువు మరణమైపోయాడు మా యొక్క గురువు పేరు మీద వంటలు చెప్పించావు రకరకాల అప్పాలు చెప్పించావు మరి మనకి అన్నాలు చెప్పించావు మరి 101 బ్రాహ్మణులు కావాలన్నావు తల్లి నేను మనకి 101 బ్రాహ్మణులు దొరకొచ్చినా మరి మనకి పంచలు లేని వారికి పంచలు దానం చెప్తున్నాను శంకులు లేని వారికి శంకులు దానం చెప్తున్నాను గంటలు లేని వారికి గంటలు దానం చెప్తున్నాను సరే తల్లి నేను మనకి 101 బ్రాహ్మణులు దొరకొచ్చినా సరే మనకి గంటల మూలం దానం చేయమంటే అయ్యా పులమాసు ఇప్పుడు అట్టాలో పేరు వచ్చాడు తాకున్నారు
చెప్పి ఒరి తాగారు దేవుడు చక్కవాటి లింగము ఒరి తాగారు దేవుడే చక్కవాటి లింగము ఒరి తాగారు దేవుడే చక్కవాటి లింగము దేవుడే చక్కవాటి లింగము దేవుడే అంటారా ఏమని జ్ఞానం దేవుడే వచ్చారా ఏమని జ్ఞానం దేవుడే వచ్చారా దేవుడే వచ్చారా పాపకు దేవుడే వచ్చారా
నేను చెప్తున్నారా మాట నేను అతన్నా నాకు ఇంకా అది కొద్దిగా అయ్యా బుధమసులు యావలు దేవుని వారు రండి Thank you.